హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ మార్కెట్ మై డిజిటల్ మార్కెట్. ఇప్పుడే చూసొచ్చాను భయ్యా సినిమా 'లైలా'. అస్సలు వర్కౌట్ కాలేదు. వన్ టైమ్ వాచబుల్. అది కూడా చూస్తారో లేదో తెలీదు. యావరేజ్ బొమ్మ. కానీ విశ్వక్సేన్ కొన్ని చోట్ల బాగా చేశాడు భయ్యా. క్యారెక్టర్‌ని కొంచెం బాగా హ్యాండిల్ చేశాడు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. అది ఈ సినిమాలో హీరో విశ్వక్సేనా లేదంటే 'గబ్బర్ సింగ్'లో ఒక విలన్ క్యారెక్టర్ చేశాడు. 'గబ్బర్ సింగ్' సినిమాలో పవన్ కళ్యాణ్ గారిది మెయిన్ విలన్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఇందులో విలన్ రోల్ ప్లే చేశారు. ఆయన హీరో అనుకుంటా. విశ్వక్సేన్ హీరోయిన్. ఇంక మీరే ఊహించుకోండి. సీన్స్ అన్నీ సెకండ్ హాఫ్ మొత్తం ఆయన ఫుల్ కామెడీ చేశారు. బాగా చేశారు ఆయన. 'గబ్బర్ సింగ్'లో మెయిన్ విలన్ చేశారు. ఇందులో విలన్ క్యారెక్టర్ చేశారు. ఆయన హీరో అనుకున్నా. విశ్వక్సేన్ హీరోయిన్ ఏమో అంటే లేడీ గెటప్ విశ్వక్సేన్ వేశాడు కదా! తిన హీరోయిన్ ఏమో అనుకున్నా. అలా ఉంది భయ్యా సినిమా. నాకైతే కొంచెం నచ్చలేదు భయ్యా. డ్యూరేషన్ వచ్చి 2 గంటల 16 నిమిషాలు. ఆ 16 నిమిషాలే బాగుంది సినిమా. 2 గంటలు వేస్ట్. స్టోరీ ఏం లేదు. స్టోరీ వాడికి ప్రాబ్లం వస్తుంది. కొంతమంది వ్యక్తుల వల్ల హీరోకి ప్రాబ్లం వస్తుంది. లేడీ గెటప్ వేసి సాల్వ్ చేసుకుందాం అనుకుంటాడు. అది ఎలా చేశాడు ఏంటి అనేది మిగిలిన కథ. ఆ 2 గంటల సినిమా కూడా వర్కౌట్ కాలేదు భయ్యా. మదర్ సెంటిమెంట్ ఉంది. కానీ ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఒక బ్యాక్ స్టోరీ. కానీ స్టోరీలో చాలా ఇప్పుడు క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ ఉంటాయి. జాతిరత్నాలు అంటే డీజేట్లు అలా కూడా హ్యాండిల్ చేయలేదు. అలా చేస్తే అద్భుతంగా ఉండేది సినిమా. కొన్ని చోట్ల నాకు సిద్ధు జొన్నలగడ్డ కనపడ్డాడు హీరో క్యారెక్టర్. హీరో ఇమిటేట్ చేసినట్టుంది సిద్ధుని. అలా ఒక 3-4 చోట్ల దగ్గర ఇమిటేట్ చేసినట్టుంది. అర్రే సిద్ధుకి ఇస్తే ఈ సినిమా ఇరగ్గొడతాడు కదా, రైటింగ్ ఇంకా బాగా బెటర్ చేయొచ్చు, క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీలాగా వెళ్ళిపోవచ్చు అని అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఒక్క సాంగే బాగుంది సెకండ్ హాఫ్లో. కోయి కోయి కోడిని కోయి అనే ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఒకటే బాగుంది. మిగతాదంతా సెకండ్ హాఫ్లో 2 సీన్స్ ఉన్నాయి. లేడీ గెటప్ రివీల్ అయిపోయినప్పుడు ఒక సీన్ ఉంటుంది. అండ్ ఒక క్యారెక్టర్కి విశ్వక్సేన్ లేడీ గెటప్ వీడు అమ్మాయి కాదు అన్న ఒక సీన్ ఉంటుంది. ఈ 2 సీన్స్ అంటే కోయి కోయి సాంగ్ తప్ప సినిమాలో మ్యాటరే లేదు. నాకైతే కొంచెం బోర్ కొట్టింది. ఇంకా తప్పదు. రెండోది ఏంటంటే ఆ ప్రొడక్షన్ ఇప్పుడు 'లైలా' సినిమా చేసిన ప్రొడక్షన్లో చిరంజీవి గారు నెక్స్ట్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఉన్నట్టుంది. చిరంజీవి గారికి భజన చేసినట్టుంది ఈ సినిమాలో. ఒక 6 చోట్ల 7 చోట్ల చిరంజీవి గారి టాపిక్కే. ఇప్పుడు ఆయన బయట పొగిడి సినిమాలో పొగిడి నాకు అర్థం కాలేదు. అది ఒక 6-7 సార్లు అదే ఇంకా పాత సినిమాలన్నీ రెఫరెన్స్ తీసుకొని చిరంజీవి గారిని పొగడడం అదేదో మొనాటనీ అయిపోయింది. ప్రతిసారి ఇప్పుడు ప్రతి సినిమాలో 1 సారి 2 సార్లు ఓకే. ఇంకా ప్రతి క్యారెక్టర్ చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ ఉంటారు. అది కొంచెం నాకు నచ్చలేదు. రెండోది లేడీ గెటప్ అసలు సూట్ అవ్వలే. నాకు రాజేంద్ర ప్రసాద్ సినిమా మేడం గారు రాజేంద్ర ప్రసాద్ సినిమాలో తన పర్పస్ ఉంటుంది. సౌందర్య గారిని లవ్ చేయడానికి హాస్టల్లోకి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి లేడీ గెటప్ ఉండిపోతారు. అది ప్రతి సీన్లో ఈ మహిళల గురించి లాస్ట్ క్లైమాక్స్లో ఒక మెసేజ్గా వస్తుంది. ఈ సినిమాలో అసలు ఎవరికి ఏ మెసేజ్ ఇచ్చారో కూడా అర్థం కాలేదు. రెండోది బూతులు ఎక్కువైపోయినాయి. కొంచెం వల్గారిటీ బూతులు. మరి ఫ్యామిలీ ఆడియన్స్ మేబీ చూడకపోవచ్చు. యూత్కి అయితే ఫస్ట్ 20 మినిట్స్లో ఓన్లీ యూత్కి హీరోయిన్ ఇంట్రడక్షన్ కానించి ఒక 2 సాంగులు హీరోయిన్ కొంచెం యావరేజ్గా ఉంది. అంటే హీరోయిన్ అండ్ హీరో కాంబినేషన్ ఉంటుంది. మొత్తం రొమాంటిక్గా అయ్యా. తన హీరోయిన్ వేసుకున్న డ్రెస్సులు కానీ అసలు ఒక 2 సాంగ్స్ కానీ మొత్తం 20 మినిట్స్ హీరోయిన్ ఉంటుంది. యూత్కే ఓన్లీ అసలు మొత్తం రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కొన్ని. అన్నీ యూత్కి సంబంధించినవి ఉంటాయి. అండ్ హీరోయిన్ ఫస్ట్ 20 మినిట్స్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంటర్వెల్లో వస్తుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ మధ్యలో వస్తుంది. అంతే. ఆ హీరోయిన్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. అసలు ఏదో హీరోయిన్ ఉండాలి కదా అని అనిపించింది నాకు. అండ్ ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకా విశ్వక్సేన్ లేడీ గెటప్ వేసిన దగ్గర నుంచి ఇంకా కామెడీ వస్తుందేమో అని అసలు బలవంతంగా రుద్ది అలా బూత్ డైలాగులు వేసి ఆ సీన్స్ సరిగా లేక అనిపించింది. ఒక 2 సీన్లు తప్ప ఆ సాంగ్ తప్ప సినిమాలో అసలు నాకైతే నచ్చలేదు పర్సనల్గా. మేబీ వేరే వాళ్ళకి నచ్చచ్చు. మీరు కూడా ఒకసారి వెళ్ళండి చూడండి. అండ్ స్టోరీ అయితే పెద్ద ఏం లేదు భయ్యా. ఇప్పుడు ఎగ్జాంపుల్ జాతిరత్నాలు డీజేటిల్లు అందులో కూడా స్టోరీ ఏమి ఉండదు. అంత క్యారెక్టర్ డ్రివెన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలిమెంట్స్తో అసలు ఫుల్ ఫన్ ఉంటుంది. అది నేను అనుకుని ఇలా కనీసం స్టోరీ ట్రైలర్ చూసిన స్టోరీ లేదు అనిపించింది నాకు. ఓకే జస్ట్ ఒక డ్రామా ఉంటుంది బాగుంటుందేమో అనుకున్నా.
అది కూడా లేదు, అలా కూడా నవ్వించలేదు. అదే ఇంకంతే. ఇంకా సినిమా గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన ఏం లేదు. ఒకసారి చూడొచ్చు అంతే. దీనికి నేనిచ్చే రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ అంతే. 5కి 2.5 రేటింగ్ ఇస్తాను. అంతే భయ్యా. థ్యాంక్ యూ.